హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అంటే బ్లౌజ్ కటింగ్ పార్ట్ 2లో అందరూ అన్నమాట సరిగ్గా అర్థం కావట్లేదు, చాలా ఫాస్ట్గా చెప్పేశారు అని. కొంతమంది వేస్ట్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర అర్థం కావట్లేదు అని చెప్పారు, డాట్స్ ఎలా తీసుకోవాలి అని. నేను అది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫుల్ యాక్చువల్ సైజ్లో కాకుండా 1/4 స్కేల్ యూజ్ చేసుకొని స్మాల్ ప్యాటర్న్లో ఒక నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎలా అర్థం అవ్వాలి అంటే ఎవరికైనా సరే ఎలాంటి మెజర్మెంట్స్ అయినా ఎలాంటి ప్యాటర్న్ అయినా ఎలాంటి డిఫరెన్స్ ఉన్నా కానీ దాన్ని ఎలా ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి అన్నది మీకు ఈజీగా తెలిసిపోవాలి. ఈ సైజుకి ఇంత డాట్ తీసుకోవాలి అంటే డిఫరెంట్ సైజెస్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దట్ అండ్ అసలు డాట్స్ ఎలా తీసుకోవాలో తెలిస్తే అసలు ప్రాబ్లమే లేదు కదా. సో దట్ నేను ఒక బుక్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఫిగర్ వేసి అసలు డాట్స్ ఎలా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి. సో దట్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, 1/4 స్కేల్ యూజ్ చేసుకొని స్మాల్ ప్యాటర్న్ రెడీ చేస్తున్నాను నేను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ ఆల్రెడీ చూసారు, మీకు ఆల్రెడీ బాగా అర్థమైంది కదా, సో వచ్చేస్తుంటుంది అనుకుంటా. సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను, మొత్తం సెంటీమీటర్లో నేను చేస్తున్నాను. మీరు యాక్చువల్ సైజ్లో అయితే ఇంచెస్లో కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే 1/4 స్కేలు నాకు ఇంచెస్లో దొరకలేదు, ఆల్రెడీ చెప్పాను మీకు సెంటీమీటర్స్లోనే దొరికింది కాబట్టి నేను సెంటీమీటర్లో ప్రిపేర్ చేశాను. సో దట్ మీరు కూడా ఇంట్లో స్మాల్ ప్యాటర్న్ అని రెడీ చేసుకుంటే ఫ్యూచర్ ప్యాటర్న్ మేకింగ్ అంటే డిజైన్స్ అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది, అంటే ఈజీగా చెప్పొచ్చు అనమాట. మీరు స్మాల్ ప్యాటర్న్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే అన్ని డిజైన్స్ ని మనం యాక్చువల్ సైజ్ ప్యాటర్న్ లో కటింగ్ చేయాలంటే చాలా లెంగ్తీ ప్రాసెస్ అయిపోతుంది. ప్రతిసారి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. యాక్చువల్లీ మీరు నా స్టార్టింగ్ వీడియోస్ కానీ చూస్తున్నారంటే అంటే ఈ బ్లౌజ్ కటింగ్ బ్లాగ్ ముందు నేను యాక్చువల్లీ బ్రీఫ్గా ఒక బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేశాను. డాట్స్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ హోల్స్ ఎలా తీసుకోవాలి, లెంగ్త్ ఎలా చేయాలి, బ్యాక్ లెంత్కి ఫ్రంట్ లెంత్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ మీరు నా వీడియోస్ అన్ని కొంచెం ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చారంటే ఫర్దర్గా వచ్చే డిజైన్స్ అన్ని నీట్గా అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక నోట్స్ రాసుకున్నారనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, హై నెక్లో ఒక బ్లౌజ్ కుట్టుకొని, ఇప్పుడు హై నెక్ చాలా ఫ్యాషన్ అన్నమాట. సో దట్ నేను కూడా స్టిచ్ చేసుకున్నాను, చాలా జబర్దస్త్ వచ్చింది బ్లౌజ్ అయితే. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కలంకారీ కానీ బెనారస్ కానీ లేదా ప్లెయిన్ అయినా సరే ఒకసారి స్టిచ్చింగ్ చేసి వేసుకున్నారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు సేమ్ ఇదే ఫార్మాట్ యూజ్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏదైనా మార్పులు ఉన్నాయి, లేదన్నా అడ్జస్ట్మెంట్స్ అంటే లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం, ఏదైనా ఎక్కడైనా ఫోల్డింగ్స్ రావడం, ఇలాంటిది ఏది ఉన్నా నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో కానీ నా ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ పెట్టారంటే దానికి సొల్యూషన్ ఏంటి, ఎందుకు అలా వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దానికోసం ఎక్కువ మంది అంటే చాలా మందికి ఒకటే ప్రాబ్లం వస్తుంది అనుకోండి, వీళ్ళందరి కోసం నేను ఒక బ్లాగ్ కూడా చేస్తాను. లేదంటే మీకు రిప్లై ఇవ్వగలను ఆ సొల్యూషన్ ని అంటే నేను రిప్లై ఇస్తాను. లేదు అంటే చాలా మందికి ఒకటే ప్రాబ్లం అరైజ్ అయింది అంటే నేను ఇంకొక బ్లాగ్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఐ హోప్ మీకు ఈసారి చాలా అర్థం అవ్వాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ చేయడము, డౌట్స్ అరేజ్ చేయడము నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది. ఎలా చెప్తే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది, ఎలా చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అని ఆలోచించి కొంచెం వర్క్ చేయడానికి నాకు 1 డే పట్టింది. సో దట్ నాకు ఒక ఐడియా వచ్చింది అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనేది. సో దట్ నేను ఆ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటున్నాను. సో ప్రాక్టికల్గా చెప్తే ఏదైనా అర్థమైపోతుంది నాకు తెలిసి. అయితే అది చదువుకోలేదు అలా కాదు, ప్రాక్టికల్గా చూపించేసామనుకోండి ఇలా యాక్చువల్లీ ప్రాసెస్ ఇది అనేసి ఈజీగా అర్థమవుతుందని నా ఫీలింగ్. సో దట్ నేను చెప్తాను, ఈరోజు చూడండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం రండి. ఇవి ఇంచెస్, ఇవి సెంటీమీటర్లో నేను ఇక్కడ రాస్తున్నాను.
యాక్చువల్లీ చాలా మంది నన్ను అడిగారు వేస్ట్ దగ్గర డాట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఆర్మ్ హోల్ కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ దగ్గర డాట్స్ ఎలా తీసుకోవాలని చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. సో దట్ మీకు బ్రీఫ్ గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి 1/4 ఇంచ్ స్కేల్ యూస్ చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేస్తాను. సో దట్ సేమ్ నేను 1/4 లో ఎలా అయితే రెడీ చేస్తానో సేమ్ మీకు రెగ్యులర్ సైజ్ లో కూడా మీరు అలాగే చేసుకోండి. బట్ నేను ఇక్కడ సెంటీమీటర్ యూస్ చేస్తున్నాను, మీరు ఇంచెస్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పేది నీట్ గా అంటే డ్రాగ్ చేయకుండా కానీ మీరు ఫాలో అయ్యారంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది మనము ఎలా డాట్స్ తీసుకోవాలి ఏంటి అనేసి. మీకు బ్యాక్ అనేది ఎక్కువ కర్వులు రాదు. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేసినారంటే లెట్సే ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే 15 ఇంచ్ వచ్చింది అనుకుందాం, ఓకేనా. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే 15 రాదు, 17 to 18 ఇంచెస్ వస్తుంది. అంటే ఫ్రంట్ లెంత్ మెజర్మెంట్ కి అంటే బ్యాక్ లెంత్ మెజర్మెంట్ కి ఫ్రంట్ లెంత్ మెజర్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇంచుమించు 2 to 3 ఇంచెస్ అనేది లెంత్ పెరిగిపోతుంది ఫ్రంట్ కి వచ్చే కొందికి. ఎందుకు పెరుగుతుంది? చెస్ట్ అనేది ఇక్కడ బెండ్ అవుతుంది కాబట్టి మెజర్మెంట్ అనేది లెంత్ పెరిగిపోతుంది, ఓకేనా. ఇప్పుడు డాట్స్ అనేది అసలు ఎలా క్రియేట్ అవుతుందని చెప్తాం. క్లాత్ ఎప్పుడు కానీ ఇలా స్ట్రైట్ గా ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. దీన్నే మనము డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక కర్వ్ వచ్చిందా, ఓకేనా. ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇది మిడ్ చెస్ట్, ఇది మిడ్ చెస్ట్ కదా, ఇది మిడ్ చెస్ట్, ఇది వేస్ట్, ఇది అప్పర్ చెస్ట్, అంతేనా. సో ఇక్కడ ఇక్కడ ఇది గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంటే ఈ గ్యాప్ పోను ఇక్కడ క్లాత్ ఎంత ఉందో ఈ క్లాత్ ఇవన్నీ డాట్స్ అన్నమాట, ఓకే. ఇలా వచ్చింది కదా ఇక్కడ, ఇది అప్పర్ చెస్ట్ డాట్, ఓకే. ఇది వేస్ట్ డాట్, ఇది బ్యాక్ వేస్ట్ డాట్, ఇది బ్యాక్ అప్పర్ చెస్ట్ డాట్, ఓకేనా. ఇవి డాట్స్ అన్నమాట. డాట్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం మనం. అంటే దీనికి ఉన్న డిఫరెన్స్ డాట్ పట్టేసుకుంటాం, దీనికి ఉన్న డిఫరెన్స్ ని డాట్స్ పట్టేసుకుంటాం. స్కర్ట్ అంటే టైట్ ఫిట్టింగ్ స్కర్ట్ కుట్టినా లేదా చుడీదార్ లాంగ్ కుట్టినా కానీ సేమ్ ఫార్ములా మనకు అప్లై అవుతుంది. ఈ గ్యాప్ అనేది డాట్ రూపంలో ఇక్కడ పట్టేస్తే అప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు డాట్స్ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా ఎలా డాట్ తీస్తారు అనేసి. నేను ఇప్పుడు 1/4 ప్యాటర్న్ రెడీ చేస్తాను. ఫార్ములాస్ అంటే షోల్డర్ అనేది షోల్డర్ బై 2, ఇది సెంటీమీటర్ లో నేను ఫార్ములాస్ రెడీ చేశాను. మీరు ఇంచెస్ లో చేసుకోండి. ఇంచ్ ఉంటే ఇక్కడ ఇంచ్ వేసుకొని బై 2 చేసుకోండి, దానికి ఆన్సర్స్ ఇలా వస్తుంది అనమాట. అప్పర్ చెస్ట్ బై 4, మిడ్ చెస్ట్ బై 4, వేస్ట్ బై 4, ఆర్మ్ హోల్ బై 2 వస్తే ఇది వస్తుంది -2.5 సెంటీమీటర్. అదే ఇంచెస్ లోకి వెళ్తే 1 ఇంచ్ వస్తుంది అనమాట. సో 20.5 లో నుంచి 2.5 సెంటీమీటర్స్ తీసేస్తే 80 సెంటీమీటర్స్ వస్తుంది, అంటే 18 సెంటీమీటర్స్ వస్తుంది. అదే ఇంచ్ లోకి వెళ్తే 16 ఇంచెస్ కదా, 16 ఇంచెస్ అంటే 20 ఇంచెస్ ని 20 సెంటీమీటర్ ని ఇంచెస్ లో కన్వర్ట్ చేస్తే 16 ఇంచ్. 16/2 ఈక్వల్ టు 80. 8 - 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 70. అంటే 7 ఇంచెస్ ఇలా డౌన్ తీసుకొని ఇలా తీసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు 1/4 లో మీకు చేసి చూపిస్తాను. సేమ్ దీన్నే యూస్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసుకోవాలో సేమ్ యూస్ చేసుకొని 1/4 లో మీరు రెడీ చేయండి. ఇది ఇప్పుడు నేను ఫ్రంట్ అర్థం కాలేదన్నారు కదా, నేను దానివల్ల ఫ్రంట్ రెడీ చేస్తున్నాను. ఫ్రంట్ బ్లౌజ్, ఓకేనా.
సో ఫ్రంట్ అనే కుందికి ఇక్కడ హైయెస్ట్ మెజర్మెంట్ ఏంటి, మిడ్ చెస్ట్ కదా. సో దట్ మిడ్ చెస్ట్ ని ఫ్రంట్ కన్సిడర్ చేసుకోవాలి. బ్యాక్ అప్పర్ చెస్ట్ కన్సిడర్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ వచ్చే కిందకి మిడ్ చెస్ట్. సో నేను ఇక్కడ స్టెప్స్ రాస్తాను సో దట్ మీకు అర్థం అవుతుంది. మీరు నోట్స్ కూడా ఇలాగే రాసుకున్నారు అనుకోండి, ఇంకా చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ నోట్ అని రాసుకోండి. 40 సైజ్ కాబట్టి ఏదైతే ఆన్సర్ వచ్చి ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్. మిడ్ చెస్ట్ 25.5 కదా, ప్లస్ 2.5 యాడ్ చేసుకుంటే 27.5. నేను 27, ఇది 26, 27.5. ఓకేనా. షోల్డర్ నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ మీకు యాక్చువల్ మెజర్మెంట్ లో కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ సెంటీమీటర్ యూజ్ చేసుకున్నాను కదా, దాంట్లో మీరు ఇంచెస్ యూజ్ చేసుకోండి. షోల్డర్ ఎంత ఇక్కడ ఇందులోనే. ఓకే, ఇది షోల్డర్ అయింది కదా, ఇది మిడ్ చెస్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ ఎంత 19. షోల్డరు 19.5, ఇది 90.5 షోల్డర్ వస్తుంది. సో నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటి, 1 ఇంచ్ ఇలా గుర్తు పెడితే 2 డాట్స్ ఉంటే ఇంచ్ అని అనమాట. డౌన్ షోల్డర్ స్లోప్ ఇక్కడ 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ చెస్ట్, నెక్స్ట్ షోల్డర్, షోల్డర్ 2. ఓకేనా. ఇప్పుడు ఈ స్లోప్ పాయింట్, దీన్ని స్లోప్ అంటారు. ఇక్కడెంత 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్. ఇలా కిందకి తీసుకోవాలి. నెక్స్ట్ 4th నెక్ విడ్త్. ఓకేనా. నెక్ విడ్త్ ఎంత అని చెప్పాను, 3 ఇంచెస్. అంటే 7.5. ఇది 3 ఇంచెస్. సెంటీమీటర్లో 7.5. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోవాలి. తీసుకొని నెక్ ఎంత డౌన్, నెక్స్ట్ ఇది 4 నెక్ 2. నెక్స్ట్ 5th ఏంటి, స్టెప్స్ వైజ్ గా రాస్తున్నా సో దట్ మీకు అర్థమవుతుందని చెప్పి. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్ డీప్. నెక్ డీప్ ఎంత 2.5 సెంటీమీటర్. దీన్ని ఇలా కర్వ్గా, మన నెక్ రౌండ్గా ఉంటుంది కదా కాబట్టి రౌండ్గా ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ ఏంటి, ఆర్మ్ హోల్. నెక్స్ట్ 7 ఏంటి, లెంత్. ఇక్కడ ఒక నోట్ ఏంటి, ఫ్రంట్ లెంత్
have to increase 2 inches. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను కదా, ఫ్రంట్ అనేది లెంత్ మెజర్మెంట్లో ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం 2 ఇంచెస్నే యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో 2 ఇంచ్ అంటే 5 సెంటీమీటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ ఎంత, 36 సెంటీమీటర్ కదా, 36 ప్లస్ 5 36 ప్లస్ 5 ఇది లెంత్, మనకు కావాల్సిన లెంత్. మనం 14 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దీన్ని సెంటీమీటర్లో కన్సిడర్ చేస్తే 36 ప్లస్ 5 అంటే 41. ఇక్కడి నుంచి షోల్డర్ పెట్టుకున్నాం కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక లైన్ వేసేసేయండి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వరకు యాక్చువల్ లెంత్ ఇది 2 ఇంచ్. ఏంటిది, ఓకే ఇది 7th. ఓకే, లెంత్ ఇది. ఈ 2 ఇంచెస్ నోట్ 7th. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇది స్ట్రైట్ గా ఉంది, ఇలా వేసేసుకుంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి కదా. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర కర్వ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ ఆర్మ్ హోల్ నోట్ నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ ఐడెంటిఫై చేయండి. మిడ్ పాయింట్ ఐడెంటిఫై చేసి 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి, ఇన్సైడ్. ఓకే, బాడీని బట్టి తీసుకోవాలి. నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నా, 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కర్వ్ నీట్ గా రావాలి కదా, ఫ్రీ హ్యాండ్ తో నీట్ గా రావడానికి నేను ఇక్కడ కూడా 1/2 ఇంచ్ తీసుకుంటాను. ఓకేనా, 1/2 ఇంచ్ తీసుకొని ఇలా ఒక లైన్ వేసేయండి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక 1 ఇంచ్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, 1/2 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఓకేనా, దీన్ని ఇలా బ్లెండ్ చేయండి. సో ఆర్మ్ హోల్ ఇలా తీసుకోవాలి. ఇది మెజర్ చేశారంటే కరెక్ట్ గా 8 ఇంచెస్ వస్తుంది, ఎందుకంటే 16 ఇంచ్ ఆర్మ్ హోల్ కాబట్టి ఇది 8 ఇంచెస్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఆర్మ్ హోల్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, అపెక్స్. అపెక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, షోల్డర్ టు అపెక్స్ పాయింట్ వరకు 10.5 కదా. 10.5 అంటే ఎంత వస్తుంది, 27 ఇంచెస్. ఇక్కడి నుంచి అంటే ఇది కదా షోల్డర్, ఈ షోల్డర్ దగ్గర నుంచి 27 ఇక్కడికి వస్తుంది. ఓకే, పాయింట్ టు పాయింట్ ఇది హాఫే కదా, పాయింట్ 8 కదా, 8/2 4 ఇంచెస్. 4 ఇంచెస్ అంటే 10 సెంటీమీటర్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 సెంటీమీటర్ డాట్ 2.5 సెంటీమీటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచ్. దీన్ని సెంటీమీటర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని ఇలా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 4 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ డాట్ దగ్గర 3 ఇంచ్ ఉండాలి. దీన్ని ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఇది 2 సెంటీమీటర్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కర్వ్ రావాలి.
చెస్ట్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా రావాలి. ఇక్కడ లైట్గా ఇలా బ్లెండ్ చేయాలి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి. ఇది మీరు నోట్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకొని ఇక్కడ కూడా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఈ మిడిల్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈ పార్ట్ స్ట్రైట్ గా ఇలాగే కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక పేపర్ లో కటింగ్ చేసి క్రాస్ గా క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం కన్సిడర్ చేసింది ఏంటి, ఈ మిడ్ పాయింట్ కదా. మిడ్ పాయింట్ ఏంటి, 10 + 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా. 10 + 1 ఇంచ్. సో ఇది కానీ వేస్ట్ మాత్రం ఎంత ఉంది, 28 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా, కానీ వేస్ట్ ఎంత ఉంది, 20 ఉంది. వేస్ట్ 20.5. అప్పర్ చెస్ట్ ఎంత ఉంది, దీన్ని 1 ఇంచ్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా. యాక్చువల్ ఎంత ఉంది, 25.5 + 2.5 సెంటీమీటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సెంటీమీటర్లో 2.5 ఇంచ్. మొత్తం ఎంత అయింది, 28 ఇంచెస్ అయింది, 28 సెంటీమీటర్స్ అయింది. సో 28 సెంటీమీటర్స్ 0.5, 28 సెంటీమీటర్లో 20 పోతే 8. ఈ 8, సో దీన్ని డాట్స్ గా ఇక్కడ యూజ్ చేసుకోవాలి. దీన్ని by 2 చేసుకోవాలి. అంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్, ఇక్కడ 4 సెంటీమీటర్స్ రావాలి. ఓకేనా, సో కాకపోతే ఇక్కడ కర్వ్ తీసాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ మిగిలిన దాన్ని డాట్ గా తీసుకోవాల్సి వస్తుంది, ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన లాగా. 8 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఇప్పుడు మీరు కానీ చెక్ చేశారనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 20.5 సెంటీమీటర్ వచ్చేస్తుంది. చెక్ చేసుకోండి కావాలంటే. 10.5 చూసారా, కరెక్ట్గా 20 వచ్చేస్తుంది ఇక్కడ. దీన్ని సో ఇక్కడి వరకు స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడి నుంచి చెస్ట్ ఎండ్ అపెక్స్ పాయింట్ ఏంటి, 10.5 to 14 ఇంచెస్ కదా, అంటే 3.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచ్. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచ్ని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా. ఓకేనా, మీకు 3.5 వచ్చినప్పుడు ఇలా క్రాస్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. సో ఇది 3.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. దీన్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచ్. ఓకేనా, ఇది డాట్ 8.5. సో ఇక్కడికి వచ్చే కొద్దిగా ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఓకేనా, ఈ డాట్ అనేది ఇక్కడ తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ డాట్ తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ ఎంత ఉంది ఇక్కడ, అప్పర్ చెస్ట్ 89 సెంటీమీటర్. అంటే ఫార్ములా ప్రకారం 22.5. 22.5 అంటే మళ్ళీ మిడ్ చెస్ట్ ఎంత మనం తీసుకునింది, 25.5 + 2.5 సెంటీమీటర్, మొత్తం 28 సెంటీమీటర్. 28 సెంటీమీటర్లో ఈ అప్పర్ చెస్ట్ ఎంత ఉంది, 22.5. 22.5 అంటే 5, 8లో నుంచి 2 పోతే 6. ఈ 6ని ఇక్కడ డాట్ చేసుకోవాలి. అంటే ఈ 6లో 3.25 సెంటీమీటర్ ఇటు సైడ్ రావాలి. అంటే ఓవరాల్గా 6.5
అప్పర్ చెస్ట్ అంటే మిడ్ చెస్ట్, ఈ మిడ్ చెస్ట్ కి ఈ అప్పర్ చెస్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్? ఈ 6.5 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మెజర్మెంట్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? లెట్స్ సే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది? 18 సెంటీమీటర్ ఇది. ఓకేనా? 4.5 సెంటీమీటర్ మిగిలింది. ఇక్కడ ఈ పార్ట్ వరకే 18 సెంటీమీటర్ వచ్చింది. రిమైనింగ్ 4.5 సెంటీమీటర్ అంటే 22.5 సెంటీమీటర్ కదా అప్పర్ చెస్ట్ మొత్తము. 22.5 సెంటీమీటర్ అప్పర్ చెస్ట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 18 సెంటీమీటర్ వచ్చింది. మిగిలిన 2.5 సెంటీమీటర్ ఇక్కడి నుంచి మెజర్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 సెంటీమీటర్. ఈ మిగిలిందంతా డాట్ కోసం ఇలా తీసేసుకోవాలి, ఇలా. ఓకేనా? సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటారు కదా, ఇక్కడ ఎంతైతే మిగిలిందో అదంతా డాట్ తీసేసుకోవాలి ఇలా. మీరు ఒకసారి కటింగ్ చేశారంటే రిమైనింగ్ మీకు బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ కొద్దిగా వదిలాను చూడండి, ఒక్క పావించి పైకి కట్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పావించి ఇలా పైకి కట్ చేసుకోండి. ఎందుకు అంటే చెప్తా మీకు. నేను ఏదైతే స్కెచ్తో మార్క్ చేస్తున్నానో అది 1/2 ఇంచ్ నేను కొద్దిగా పైకి కట్ చేసుకున్నాను. ఓకేనా? యాక్చువల్ మార్క్ చేసిన దానికంటే. ఎందుకు అంటే మనము ఇలా డాట్స్ కట్ చేసాం కదా, సో దట్ కొద్దిగా అనీవెన్ వస్తుంది ఈ మిడిల్ పార్ట్కి. దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. సో ఇది కదా క్లాత్, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఇలా పెట్టాలి. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అంటే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్ కదా, చెస్ట్ పాయింట్ దగ్గర ఎప్పుడు మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇది చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. చెస్ట్ ఎండ్ అయిపోయే దగ్గర ఒక మార్క్ ఇలాగా. దీన్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చెస్ట్ పాయింట్ స్టిచ్చింగ్ అప్పుడు ఈ రెండు ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇదిగోండి, ఇలా మ్యాచ్ అవ్వాలి, లేదంటే కరెక్ట్ కాదు అని అర్థం. ఇది దీన్ని స్ట్రైట్గా ఇలా పెట్టుకోవచ్చు, లేదు స్ట్రైట్గా అంటే ఇలా ఉంటే స్ట్రెచ్ అవ్వదు. ఇలా క్రాస్గా పెట్టి కట్ చేస్తే స్ట్రెచ్ అవుతుంది. బట్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం స్ట్రైట్గా అంటే క్రాస్ కటింగ్ బ్లౌజెస్ అంటారు కదా, అది జస్ట్ డాట్స్ పడతాం కాబట్టి స్ట్రెచ్ అవ్వదు అనేసి ఇలా క్రాస్గా చేసుకుంటారు. బట్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా కట్ చేయాలి. చూసారా? మనము ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో ఐ థాట్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఫ్రంట్ పార్ట్ ఎలా డాట్స్ తీసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఓకేనా? సో యాక్చువల్గా మనం మార్క్ చేసిన దానికంటే ఒక్క 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇలా పైకి ఒక్క 1/2 ఇంచ్. అప్పుడనే ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది కర్వ్ ఎక్కువ ఉంది కదా కాబట్టి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇది తీసుకొని ఒకవేళ ఇది కట్ చేయలేదనుకోండి కొద్దిగా లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని అర్థం ఇది, ఈ ఫోల్డింగ్ ఇలా ఉంటే ఇలా మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది హుక్ పట్టి ఇక్కడ ఉందనుకోండి, మీరు ఇంత వదులుకొని. సో కంప్లీట్ చేసేసాం మన ఫ్రంట్
బ్లౌజ్ కటింగ్ని, నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ గురించి చెప్తాను. మనం డైరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామా, లేదు కొద్దిగా ప్రాక్టీస్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వెళ్దామా అనేది నాకు కొద్దిగా డౌట్గా ఉంది. నేనేమనుకున్నాను అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మీరు ఇలా చేయాలి, మీరు అలా చేయాలి అంటే మేబీ ఇది వీడియోస్ కదా, డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవడం వేరు, వీడియోస్ ద్వారా నేర్చుకోవడం వేరు. సో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూనే అందులో వచ్చే పార్ట్స్ని సపరేట్గా ఫస్ట్ ఒక క్లాత్ మీద మీకు ప్రాక్టీస్ చేసి ఎలా చేయాలి అని, దాని నెక్స్ట్ మీకు డైరెక్ట్ స్టిచ్చింగ్ చెప్పించేస్తాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది, బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. ఓకేనా? అంటే వీడియో చూస్తూ ఉండాలి. లెంత్ ఎక్కువైపోయిందంటే ఎవరికైనా విసుగొస్తుందేమో నాకు తెలియదు, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ 2-3 మినిట్స్ మించికైతే రావట్లేదు యావరేజ్గా. సో దట్ అందుకని నేను లెంతీ వీడియోస్ పెట్టకుండా కొంచెం షార్ట్ కట్లో పెడుతున్నాను. దానివల్ల మీకు పార్ట్ 2 అర్థం అవ్వట్లేదు అన్నారు. ఓకే, నేను చాలా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను దీన్ని, మీరు క్లియర్గా చూడండి. ఏదైనా సరే మనం ఒకటి నేర్చుకునేటప్పుడు మీరు డ్రాగ్ చేస్తూ చూసారంటే మీకు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అంటే ఒక టీచింగ్ చేసేటప్పుడు ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని టిప్స్ కూడా చెప్తాం, గ్యారంటీ. ఆ టిప్స్ అనేది మీరు విన్నారంటే మీకు నెక్స్ట్ ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్లీజ్ డ్రాగ్ చేయకుండా చూసారంటే మీకు డౌట్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ రావు. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హై నెక్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ప్రతి పాయింట్ని మైండ్లో పెట్టుకోండి, లేదంటే ఒక నోట్స్లో మీరు నోట్ చేసుకోండి. సో దట్ మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు కటింగ్ చేసే కొద్దీ మీరే ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఓకేనా? అప్పుడు నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరే నాకు చెప్పిస్తారు అనమాట. ఓకేనా? సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీరు ఇప్పుడు నా క్లాసెస్ అన్నిటినీ చూసి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి కటింగ్ ఎలా చేయాలి అని. 1/4 ప్యాటర్న్ కూడా ఒకసారి కటింగ్ చేసి పేపర్ రెడీగా పెట్టుకోండి. ఒక బుక్లో డ్రా చేసి పక్కన ఈ టిప్స్ అన్నీ రాసుకోండి. అంటే స్టెప్ 1 స్టెప్ 2 అని నేను ఈరోజు చెప్పాను కదా, అలాగే స్టెప్ 1 స్టెప్ 2 అని రాసుకోండి. ప్యాటర్న్ కూడా ఒక బుక్లో డ్రా చేసుకోండి. బ్యాక్ అండ్ ఫ్రంట్. బ్యాక్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అంతే చిన్న ప్యాటర్న్ కూడా చేయాల్సి వస్తుంది. దాని తర్వాత నేను ఈరోజు కటింగ్ చేశాను కదా, అలాగా కటింగ్ చేసి ఇంకొక పేపర్ రెడీగా పెట్టుకోండి. బట్ డ్రా చేయండి. బట్ మిడిల్ పార్ట్ సైడ్ పార్ట్ మీకు అర్థం అవ్వడానికి నేను కట్ చేశాను. బట్ ఈ రెండింటిని మీరు వేరు చేయకండి. జస్ట్ ఇది మాత్రం కట్ చేసి ఇది రెడీగా పెట్టుకోండి. ఓకేనా? ఇది కట్ చేస్తే ఫ్యూచర్లో ప్యాటర్న్ మేకింగ్ చాలా కష్టమైపోతుంది. ఇది కట్ చేయకూడదు. కట్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఇలా కట్ చేసేయండి. ఇది జస్ట్ మార్క్స్ పెడితే చాలు. ఓకేనా? సో ఇది మనకి బేస్ అన్నమాట. బేసిక్ బాడీ బ్లాక్ అంటారు ఫ్యాషన్ డిజైనింగ్ లాంగ్వేజ్లో. నేను ఇది కొంచెం మార్పులు చేర్పులు చేసి మన ట్రెడిషనల్ బ్లౌజ్ కోసం అనేసి నేను ఈ ఫార్మేట్ని కనిపెట్టాను అనమాట. సో క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. మనము చాలా డిజైన్స్ చేసేసుకున్నాం. ఓకేనా? ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేవైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా ఇలాగే కమెంట్స్ పెడుతూ ఉండండి. నేను మీకోసం వీడియోస్ చేస్తూ పోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.